అందమైన అడవి ప్రాంతంలో నివసించే చిన్న జింక పిల్ల పేరు పప్పు. తన తల్లి జింక పేరు మహాలక్ష్మితో కలిసి పచ్చిక బయళ్ళలో ఉల్లాసంగా రోజులు గడుపుతుంది. అత్యంత చురుకైన జింకపిల్ల అడవి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పాఠాలు నేర్పించేది. మహాలక్ష్మి తన తల్లి జింక మనుగడ నైపుణ్యాలను జింకపిల్లకు పప్పుకు నేర్పింది. అడవిలో విషపూరితమైన మొక్కలు మరియు ప్రమాదకరమైన జంతువుల గురించి హెచ్చరించేది. ప్రమాదకరమైన జంతువులకు దూరంగా ఉండాలని తన బిడ్డకు సూచించేది. ఒకరోజు ఉదయం మేత కోసం బయలుదేరిన మహాలక్ష్మి కొంత దూరంలోనే ఉంది. మహాలక్ష్మి దగ్గరలో మేస్తూ ఉండగా ఆ సమయంలో చిన్న జింక అందమైన పుష్పాలకు పువ్వులకు ఆకర్షితుడై చూసి పరధ్యానంలో పడుతుంది. తన తల్లికి దూరంగా తిరుగుతాడు. తన తల్లి ఉన్న దారిని మర్చిపోయాడు. చిన్న జింక పప్పు ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుంటాడు. చిన్న జింక పప్పు జింక పిల్ల భయపడి తన తల్లి కోసం పిలిచాడు. కానీ ఎటువంటి జాడ తెలియలేదు. అడవిలో ఒంటరిగా ఉండడం అతనికి కొత్త అనుభవం లేదు. జింక పిల్లకి భయంతో వణికిపోతూ తన తల్లి కోసం పెద్దగా అరుస్తూ అడవిలో తిరుగుతున్నాడు. ఎంతసేపు వెతికినా తల్లి కనిపించకపోవడంతో నిరాశ చెందాడు. జింక పిల్ల పప్పు ఏడుస్తూ అడవిలో తిరుగుతుంది. వాళ్ళమ్మ జాడ తెలీదు. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ తిరుగుతాడు. ఎంత వెతికినా వాళ్ళమ్మ కనిపించదు. రోజు ఈ సమయంకి తను ఆహారం భుజించి తల్లి చెప్తున్న కథలు వింటూ చోటు పప్పు నిద్రపోతూ ఉంటాడు. కానీ ఈ సమయంకి తన తల్లి జాడ తెలియక ఏడుస్తూ అడవిలో తిరుగుతాడు. అమ్మా అమ్మా, నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వెక్కడా కనిపించట్లేదు. నువ్వు చెప్పినట్టు అడవిలోకి వెళ్ళకూడదన్నా నేను చెప్పకుండా వెళ్ళాను. ప్రమాదకరమైన జంతువులుంటాయి అడవిలో, అటువైపు వెళ్ళొద్దు అని చెప్పావు. ప్రమాదకరమైన జంతువులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అమ్మా. నాకు భయంగా ఉంది అమ్మా. అకస్మాత్తుగా తెలివైన అనుకోని విధంగా గంభీరమైన ఒక గజరాజు ఏనుగు జింక పిల్ల పప్పుని చూస్తుంది. మృదువుగా మాట్లాడుతుంది. తనను చూసి పప్పు బాధపడుతూ తన తల్లితో మేత మేస్తూ దారి తప్పి అడవిలోకి వచ్చానని గజరాజుకి చెప్తుంది. అలా ఏడుస్తూ చెప్పడంతో గజరాజు చాలా జాలిపడి, సరే అయితే నేను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అని పప్పుకి చెప్తాడు గజరాజు. ఏనుగు తన తొండంతో జింకపిల్ల పప్పుని ముందుకు నడిపిస్తుంది. తొందరగా నడువు పప్పు, మనం ఎక్కువసేపు అడవిలో ఉండడం మంచిది కాదు. ఎక్కడో సింహం గర్జన వినిపిస్తుంది. మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. జింకల గుంపు వద్దకు తీసుకువెళ్తాడు. అక్కడ జింకపిల్ల తన తల్లిని కనుగొంటాడు. తమ తల్లి జింకపిల్ల కోసం ఎదురుచూపులు చూస్తుంది. మహాలక్ష్మి తన బిడ్డను వెతుక్కుంటూ వచ్చి జింకపిల్లను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వారిద్దరూ ఆప్యాయంగా కలుసుకుని వారి అనుభవాన్ని పంచుకుంటారు. గజరాజా, నీకు చాలా ధన్యవాదాలు. పప్పుని సురక్షితంగా తీసుకువచ్చినందుకు మహాలక్ష్మి అంటుంది. ఈ కథ నీతి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండడం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.
Hello friends, please like, share, subscribe.